మా అదృష్టం ఎలా ఉందంటే నైట్ జస్ట్ మేము రీచ్ అయినాం ఎక్కడికి మేము స్టే చేసే హోమ్ స్టే దగ్గరికి. అప్పుడు కార్ టైర్ పంచరు అయింది రాత్రి 12 గంటలప్పుడు. జస్ట్ ఇమాజిన్ ఆ ఫారెస్ట్లో ఎక్కడైనా కానీ టైర్ పంచర్ అయిపోయి ఉంటే రాత్రి 11 గంటలప్పుడు ఎంత ఇబ్బంది పడి ఉంటాం పిల్లలతో. అప్పుడప్పుడు లక్ మనకి ఫేవర్గా ఉంటుంది అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. ప్రజెంట్ అయితే మనం ఉన్నాం కూర్గ్లో. ఇది డే 1. సో నిన్న నైటే మైసూర్ నుంచి కూర్గ్కి వచ్చాం. మీరు కన్నా వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇన్కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మైసూర్లో మేము ఏం చేసాం చూడాలంటే అవి కూడా వెళ్ళి చెక్ చేయండి. సో ఇవాళ అయితే కూర్గ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కొన్ని ప్లేసెస్ ఆల్రెడీ ప్లాన్ పెట్టుకున్నాం అనమాట, ఎక్కడికి వెళ్ళాలి, ఏమేమి చూడాలని అన్నీ మీకు నీట్గా చూపిస్తాను వీడియోలో. వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో టైం ఉంటే మాత్రం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కానీ చూస్తుంటే ఒక 2-3 వీడియోలు చూడండి ఛానల్లోకి వెళ్ళి. మీకు అవి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. సో ఇంకైతే స్టార్ట్ అవుతున్నాం ఎక్స్ప్లోరింగ్కి. బట్ అన్నిటికంటే ముందు ఫస్ట్ ఆ పంచర్ అయిన టైర్కి ఈ షాప్కి వచ్చాం, పంచర్ షాప్కి వేయించుకుందామని. ఎందుకంటే మేము మొత్తం ఫారెస్ట్లోనే తిరగాలి. మళ్ళీ ఆ స్టెప్ని కూడా ఏదైనా అయిందంటే ఇంకా బాగా ఇబ్బంది పడతామని చెప్పేసి పంచర్ ఇచ్చేసుకుని ఈలోపు పక్కనే బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పేసి ఒక హోటల్ ఉంటే అక్కడికి వచ్చేసినాం. ఇక్కడ టేస్ట్ అయితే బాగుంది. బట్ ప్రైస్ అంటే కూర్గ్లో ఇది టూరిస్ట్ స్పాట్ కాబట్టి అన్ని దగ్గర ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి. ఇప్పుడైతే టైం మార్నింగ్ 10 అవుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా అబ్బే ఫాల్స్కి వెళ్తున్నాం. ఇది ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. మొత్తం ఫారెస్ట్లో నుంచి వెళ్ళాలి. సో ఎంట్రీ టికెట్ అయితే 10 రూపీస్ పర్ పర్సన్. కార్ అక్కడ పార్క్ చేసేసి ఇంకా మనం ఇలా స్టెప్స్ దిగి నడుచుకుంటూ వెళ్ళాలి. సో మొత్తం 200+ స్టెప్స్ అయితే ఉన్నాయి కారు పార్క్ చేసిన దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ దగ్గరికి. అండ్ చుట్టూ దాన్ని ఫ్రెండ్స్ వేసేస్తున్నారు ఈ స్టెప్స్ లోపలికి ఎనిమల్స్ అవి రాకుండా. ఎందుకంటే ఇది మధ్యలో ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది కాబట్టి సో కొద్దిగా సేఫ్. చిన్నపిల్లలు అందరూ పోతూ ఉన్నారు కాబట్టి మొత్తం ఫ్రెండ్స్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 11. స్టెప్స్ కూడా మరీ పెద్ద పెద్ద స్టెప్స్ ఏం కాదు, ముసలి వాళ్ళు చిన్నపిల్లలు కూడా ఈజీగా దిగేయచ్చు అలాగా పెట్టినారు. వాటర్ ఫాల్స్ అబ్బే ఫాల్స్. అబ్బేనా అబ్బి ఫాల్స్. ఎవరు నాయన ఏంటి జనాలు. ఎక్కడికి వెళ్ళినా సరే మనకి జనాల రద్దీ మాత్రం తప్పదు. సో గైస్, వెల్కమ్ టు అబ్బి ఫాల్స్. బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే మీకు బాగా దగ్గరగా చూపిస్తా ఇప్పుడు. సో ఈ అబ్బి వాటర్ ఫాల్స్ దగ్గర స్విమ్మింగ్ చేసేదానికి అసలు ఛాన్సే ఉండదు. జస్ట్ దూరం నుంచి చూసి వచ్చేయడమే. ఫొటోస్ తీసుకున్నానికి కూడా అసలు ప్లేసే లేదు. జనాలు అంతా ఎగబడి అడ్డంగా ఉండిపోయినారు అనమాట. మేము దూరం నుంచి చూసి ఒక 5 మినిట్స్ ఎక్కువసేపు అయితే ఇక్కడ ఉండలేదు. బట్ మంచి స్పాట్, కూర్గ్లో ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసే అబ్బి ఫాల్స్. వాటర్ ఫాల్స్ దగ్గర జస్ట్ 10 మినిట్స్. ఎక్కువ జనాలు ఎక్కువ ఉన్నారు, ఏం చేయలేం. దూరం నుంచి చూసి వచ్చేయడమే. స్విమ్మింగ్ చేయడానికి అలాగైతే అసలు ఛాన్సే లేదు. సో ఇంకా 10 మినిట్స్ అక్కడ ఉండేసి ఫోటోలు తీసేదానికి కూడా సరిగ్గా ప్లేస్ లేదు, అంతా జనాలు ఉన్నారు కాబట్టి ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం. సో ఈ అబ్బి ఫాల్స్ దగ్గరే మనకి జిప్ లైన్ కూడా ఉంటుంది. దాని చిన్నదే, మరి పెద్దదేం కాదు. బట్ దీనికి ఎంట్రీ వచ్చి అక్కడ అనమాట. అదండి, ఆ దూరంగా ఒక పాయింట్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనం జిప్ లైన్ ద్వారా ఇక్కడికి వచ్చి ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు. ఈ జిప్ లైన్ వచ్చేసి 2 పెద్ద కొండల మధ్యలో ఉంటుంది. అండ్ కిందంతా చూసినారా ఎంత పెద్ద లోయ ఉందో. మన అదృష్టం బాగాలేక మధ్యలో కానీ తాడు దిగిందంటే అయిపోయి ఏం చేయలేవు. సో దేవుడి మీద భారం వేసి వెళ్ళిపోవడమే. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇది మాత్రం.
సో ఇక్కడ నుంచి జిప్ లైన్ దాని ఎలా డౌన్ వెళ్తుంది, ఓన్లీ వన్ వే అనమాట. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి రాదు. కర్ణాటక లాంగెస్ట్, ఓకే మన కర్ణాటకలో ఇదే అనమాట లాంగెస్ట్ జిప్ లైన్. ఈ జిప్ లైన్ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ జనాలు అయితే పెద్ద క్యూ ఉంది. మినిమం వెయిటింగ్ టైం 1 hour పైన పడుతుందంట. సో ఇంకా 1 hour పడుతుందో, ఇది 2 hours పడుతుందో కూడా తెలియదు. ఇదండి ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. సర్లే ఇంకా రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేప్పుడు చూద్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నాం, వేరే ప్లేస్ అన్నా కవర్ చేద్దామని. సో మీరు కానీ ఈ అబ్బే ఫాల్స్కి వస్తే ఫస్ట్ జిప్ లైన్ దగ్గర దిగేసేయండి. ఇది అదే అనమాట దారి. స్టార్టింగ్లో జిప్ లైన్ ఉంటుంది, తర్వాత అబ్బే ఫాల్స్కి వెళ్ళాలి. సో ఇక్కడ దిగేసి ఇది ట్రై చేసుకున్న తర్వాత ఫాల్స్కి వెళ్ళండి బెటర్. లేదంటే మళ్ళీ మీరు ఎక్కడి నుంచి నడుచుకుంటే వెనక్కి రావాలి. దీనికోసం చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. ఇంకా లైట్ తీసుకున్నాం, ఛాన్స్ ఉంటే రేపు మార్నింగ్ ట్రై చేస్తాం, లేదంటే స్కిప్పే. చిన్న పిల్లాడు కూడా ట్రై చేస్తున్నాడు చూడండి. మంచి ఎక్స్పీరియన్స్. ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్ళినా జనాలు, క్యూ లైన్లు, చిరాకు వచ్చేస్తుంది. ఏదన్నా వీకెండ్స్లో ఇలా ట్రిప్పులు రావాలంటేనే. అంటే అందరూ మనలాగేలే, ఏం చేయలేం. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇంకా గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళిపోతున్నాం. చూద్దాం అదన్నా కొంచెం క్రౌడ్ తక్కువ ఉందో, తక్కువే ఉండదులే, అది అలానే ఉంటుంది. సో ఇంకా ఈ అబ్బీ ఫాల్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం. అదొక 20 kilometers. యాక్చువల్లీ ఈ కూర్గులో ప్లేసెస్ అన్నీ 20-30 kilometers లోపలే ఉంటాయి, పక్కనే. కానీ జర్నీ మాత్రం మినిమం 1 hour నుంచి 2-3 hours కూడా పడుతుంది. ఎందుకంటే అంతా ఘాట్ రోడ్డు, 1 way రోడ్డే, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, చాలా స్లోగా వెళ్తాయి వెహికల్స్. సో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మినిమం 1 hour పైనే పడుతుంది. సో అబ్బీ ఫాల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ కొంచెం జనాలు తక్కువగా ఉన్నారు కంపేర్ టు ఆ ఫాల్స్ దగ్గరతో పోల్చుకుంటే. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి లోపల ఎలా ఉంటుందో వ్యూ అనేది. సేమ్ ఒక బ్రిడ్జ్ మీద, ఇది మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, బ్రిడ్జ్ మీద నడిచి వెళ్ళేది. సో ఇది ఎంట్రీ. సో 1 ticket వచ్చేసి 100 rupees per head. అబోవ్ 5 years ఖచ్చితంగా ఫుల్ టికెట్ తీసుకోవాలి. సో గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఏదో సమ్ మెయింటెనెన్స్ వర్క్ ఉంది, క్లోజ్ అని చెప్తున్నారు. దాన్ని ఇలాగ వెళ్ళేసి ఇలా ఎక్కి అక్కడ దాకా వెళ్ళొచ్చు గ్లాస్ బ్రిడ్జ్. బట్ ఎంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయింది, ఏం చేస్తాం. అదే అనమాట గ్లాస్ బ్రిడ్జ్, ఆ లాస్ట్ వరకు వెళ్ళొచ్చు, చివరి దాకా. అంటే కింద పెద్ద లోయ ఉంటుంది, మనకి పైన గ్లాస్ మీద నడుస్తున్నప్పుడు ఆ లోయలో పడిపోతున్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది. మేము స్టే చేసిన హోమ్ స్టేలో ఆంటీ మాకు ముందే చెప్పింది గ్లాస్ బ్రిడ్జ్ క్లోజ్ వెళ్ళొద్దని. గూగుల్లో చెక్ చేస్తే ఓపెన్ అని చూపించింది. సర్లే ఆంటీకి ఏం తెలుసు బొక్క, గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ దాకా వచ్చినాం. కట్ చేస్తే గ్లాస్ బ్రిడ్జ్ క్లోజ్. ఇంకా ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా అని చెప్పేసి 100 rupees per head టికెట్. అబోవ్ 5 years ఉన్నా కానీ ఇంకా వేరే యాక్టివిటీస్ ఉన్నాయంట. అంటే ఒక కేవ్, కాఫీ ప్లాంట్ వాక్, ఏదో 5 యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, అట్లీస్ట్ ఇవన్నా ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం టికెట్ తీసుకొని. సో ఇది వచ్చేసి కాఫీ ప్లాంట్ మధ్యలో మనం అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వాడు నోట్లో పెట్టుకుంటామో చూస్తుండ. సో మొత్తం కాఫీ ప్లాంట్స్ అన్నమాట. దాన్ని ఇక్కడ చూసారా ఎన్ని ఉన్నాయో. ఇవేనా కాఫీ కాయలు. సో అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. పెప్పరా ఇది, పెప్పర్ ట్రీరా ఇవి. ఇదో పెప్పర్ పైన, ఇది వచ్చేసి పెప్పర్ ట్రీ. ఇదండి ఇక్కడ బోర్డు కూడా పెట్టినారు పెప్పర్ అని. పైన ఉన్నాయి, కింద ఉండేటి అన్ని ఆల్రెడీ కోసేసినారు ఎవరు. అన్నది ఎంత దూరం, అదే పప్పాయ ట్రీస్.
జస్ట్ ఒక ఫారెస్ట్లో నడిచిన ఫీలింగ్ అంతే. ఏదో బే లీఫ్ అంట. వెరైటీ ట్రీస్ అయితే ఉన్నాయి. దీనికి 100 రూపాయలు అంటే చాలా ఎక్కువ. రోజ్ వుడ్. ఓకే, ఇదేనా రోజ్ వుడ్ అంటే? మొత్తం కాఫీ ప్లాంట్స్. సో అక్కడ జస్ట్ ఒక ఫోటో పాయింట్ లాగా, కేవ్ పాయింట్, ఇది ఫోటోషూట్ లాగా. ఇది కేవ్. సో మేము తీసుకున్న ప్యాకేజ్లో అన్నీ ఇంక్లూడ్ అనమాట 100 రూపీస్కి. వెళ్తుందా? జస్ట్ ఒక 10 మీటర్స్ ఉంటుంది అంతే. అయిపోయింది గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర ఎక్స్ప్లోరింగ్. పెద్దగా ఏం లేదు, జస్ట్ ఒక 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వాక్ అంతే ఈ కాఫీ ప్లాంట్స్ మధ్యలో. నెక్స్ట్ ఇక్కడ నుంచి మా డెస్టినేషన్ వచ్చి తలకావేరి అండ్ బ్రహ్మమండలం, అంటే కావేరీ రివర్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. కావేరీ నది పుట్టిన స్థలం. అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళేదారిలో ఒక దగ్గర ఆగి లంచ్ అది చేసుకొని తర్వాత డైరెక్ట్గా తలకావేరి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర నుంచి తలకావేరికి ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది మాకు. మధ్యలో ఫుడ్ కోసం అని చెప్పి ఒక చెత్త రెస్టారెంట్లో ఆగాం. ఆ ఫుడ్ తిని మా వాళ్ళు వాంతులు కూడా చేసుకున్నారు. ఎందుకంటే వాడు పాచిపోయిన ఫుడ్ అంతా మా మొఖం కొట్టినాడు. అబ్బాయి ఒక దరిద్రం. అక్కడ వీడియో కూడా సరిగ్గా తీయలేదు. సో తలకావేరికి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ 5 అయితే అయిపోయింది, అంటే 4:30 ఇప్పుడు. అండ్ లాస్ట్ ఎంట్రీ అయితే 5 క్లోజ్ చేస్తారంట. ఇప్పుడు మనం చాలా అంటే చాలా హైట్లో ఉన్నాం ఈ కూర్గు హిల్స్లో. సో ఇదే అనమాట తలకావేరి టెంపుల్. కావేరీ నది జన్మస్థలం, అందుకే ఈ ప్లేస్ చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ కూడా ఉంటుంది. దాని లోపలికి వెళ్తే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే చెప్పులు అక్కడ పెట్టేసి తర్వాత లోపలికి వెళ్దాం. వెహికల్ పార్కింగ్ అయితే అదన్నీ, అక్కడ వెహికల్స్ ఆపేస్తారు. అక్కడి నుంచి బై వాకే వెళ్ళాలి ఇంకా. సో ఈ ప్లేస్లోనే అనమాట రివర్ కావేరీ పుట్టింది. అందుకే ఈ టెంపుల్కి తలకావేరి టెంపుల్ అని పేరు వచ్చింది. జస్ట్ చిన్న కోనేరులా ఉంది. నేను అక్కడ అందరూ వెళ్ళి దండం పెట్టుకుంటా ఉన్నారు. చాలా చిన్న కోనేరు. ఇంత చిన్న కోనేరులో పుట్టి ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది కావేరీ రివర్. కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్ర టచ్ కాదు కానీ కర్ణాటక, తమిళనాడు మొత్తం చాలా అంటే చాలా అంటే ఎక్కువ యూజెస్ అనమాట కావేరీ రివర్ వల్ల. మనం ఇప్పుడు చాలా అంటే చాలా హైట్లో ఉన్నాం కొండపైన. ఇంత కొండపై నుంచి అది కిందకి పారుతుంది కావేరీ రివర్. చిన్న కోనేరు. ఇదే స్టార్టింగ్ పాయింట్ కావేరీ రివర్కి. అక్కడేమో అంతా ఫొటోస్ అవి దిగుతుందని బోర్డులు పెట్టున్నారు. బట్ అందరూ తీస్తున్నారని చెప్పి నేను కూడా తీసేస్తున్నా. లోపలికి వెళ్ళి దండం పెట్టుకోద్దాం. ఇక్కడ మనమే అనమాట లాస్ట్ ఎంట్రీ. ఆల్మోస్ట్ అందరూ అయిపోయినారు. అంటే ఇక్కడ 5కి క్లోజ్ చేస్తారు. సో మీలో ఎవరైనా కూర్కొచ్చి ఈ తలకావేరి టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే 5 లోపు ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. 5 దాటిందంటే అంటే ఇక్కడ ప్లేస్ని చూడొచ్చు, వచ్చి కూర్చోవచ్చు. బట్ ఇక్కడ గుడి దగ్గరికి దండం పెట్టుకోవడం అయితే ఛాన్స్ ఉండదు. అది క్లోజ్ చేస్తారు 5కి. నేను లక్కీగా ఎట్లాగా మేము వచ్చేసరికి ఇంకా లాస్ట్ మేమే అనమాట. వెళ్ళేసి దండం పెట్టుకొని అక్కడ వాటర్ అందరూ తల మీద చల్లుకుంటే తల మీద చల్లుకొని వచ్చేస్తారు. అంతే అయిపోతుంది. దాన్ని పూజారి కూడా వెళ్ళిపోతున్నాడు ఇంకా.
సో ఇదే అన్నమాట టెంపుల్ ఓవరాల్ లుక్. అక్కడ కోనేట్లో కావేరీ దేవి పుట్టింది అండ్ అది ఎంట్రీ. సో ఇలాగ పైకి వస్తే మనకి ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి గణపతి టెంపుల్ అండ్ శివాలయం. చిన్న టెంపుల్సే అంతే, సింపుల్ ప్లేసే. బట్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే అక్కడ కావేరీ రివర్ పుట్టిన ప్లేసు, ఎంతోమందికి ఉపయోగపడే రివర్ కదా, అందువల్ల ఈ ప్లేస్ కొద్దిగా చాలా ఫేమస్ అన్నమాట. సో ఈవినింగ్ టైం వస్తే మీకు కొంచెం ఎండ అది ఉండదు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 5కి క్లోజ్. మళ్ళీ చెప్తున్నా, ఈ రివరు మీకు రివర్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోండి. నేను వెళ్ళే కదా, సో అలా వెళ్ళి దండం పెట్టుకోవాలంటే ఈవినింగ్ 5కి క్లోజ్ చేసేస్తారు. ఇంత చిన్న ప్లేస్లో పుట్టింది ఆ కావేరీ రివరు. తల కావేరీ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం రిటర్న్. అందువేళ మీకు దారి పొడుగుతున్నా ఇలాంటి కాఫీ షాప్స్ అయితే చాలా కనిపిస్తాయి. అండ్ నాట్ ఓన్లీ కాఫీ షాప్స్. సో ఇక్కడైతే మనకి వైన్ బాటిల్స్, హనీ, ప్యూర్ హనీ దొరుకుతుంది. అడవిలో అంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి మంచిగా ఇంకా స్పైసెస్, టీ పౌడర్, కాఫీ పౌడర్, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి దాన్ని. సో కూర్గ్లో ఎక్కువ మనకి కాఫీ రిలేటెడ్ ఐటమ్స్ బాగా ఫేమస్ అన్నమాట, కాఫీ ప్లాంట్స్కి. నేనైతే హనీ తీసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం ప్రైస్ ఎంత ఉంటుందో. దాన్ని అంతా ఫారెస్ట్లో దొరికే ఫుడ్ ఐటమ్స్, స్పైసెస్, మన బిర్యానీలో వేసుకునే బిర్యానీ ఆకులు. జస్ట్ చూద్దాం అని చెప్పి వచ్చి లోపల పెళ్లి చూడండి అంత చేసి అది గైస్ కూర్గ్లో డే 1 మేము తిరిగిన ప్లేసెస్. ఫస్ట్ అబ్బే ఫాల్స్, ఆ తర్వాత గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళాం, అది క్లోజు. ఆ తర్వాత ఈ తల కావేరీకి వచ్చాం. 3 ప్లేసెస్ కవర్ చేసినాం. ఇప్పుడు ఛాన్స్ ఉంటే దారిలో ఇంకేదైనా చూపించడానికి ట్రై చేస్తా, లేదంటే ఇక్కడ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళకి ఇంతే. సో వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇన్ కేసు వీడియోలో నేను ఏదైనా మిస్టేక్స్ చెప్పున్నా కింద కామెంట్లో పెట్టండి. అండ్ వీడియోకి నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.